రీసెంట్గా హోలీ సందర్భంగా ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో, ఒక యంగ్ ఏజ్ కుర్రాడైనటువంటి తరుణ్ చనిపోవడం జరిగింది. సో దాంతో పెద్ద ఎత్తున కమ్యూనల్ సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఉంది. సో దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో ఒకసారి ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో జరిగినటువంటి ఘటన ఇది. సో ఆ ఘటనలో భాగంగా ఈ దీపక్ అనేటువంటి వ్యక్తి మరణించడం జరిగింది. సో దీనిలో చాలా పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది, దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది. సో 26 years old తరుణ్ కుమార్ కిల్డ్ ఆఫ్టర్ వాటర్ బెలూన్ ఆల్టర్కేషన్ డ్యూరింగ్ హోలీ అంటూ చూస్తున్నారు. అంటే హోలీ సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో భాగంగా జరిగినటువంటి ఘర్షణలో తరుణ్ అనేటువంటి ఒక హిందూ అబ్బాయి చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఈ ఘటన జరిగింది. ఉత్తమ్ నగర్లో ఈ ఘటన జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. అంటే కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది, రాష్ట్రంలో కూడా బీజేపీ సర్కార్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే, రాష్ట్రంలో రేఖా సీఎంగా ఉన్నారు. సో ఇక్కడ ఉత్తమ్ నగర్లో 2 పక్క ఇండ్లు ఉన్నాయి. సో ఈ 2 పక్క ఇండ్లు అంటే ఈ దీపక్ తరుణ్ సంబంధించినటువంటి ఏదైతే ఇల్లు ఉందో, ఇంటి పక్కనే ఆనుకొని ఇంకొక ఇల్లు ఉంది. సో వీళ్ళేమో ముస్లిమ్స్, వీళ్ళేమో హిందూస్. సో గత 50 సంవత్సరాల నుంచి ఈ 2 కుటుంబాల మధ్య వైరం నడుస్తూ ఉందట. పెద్ద ఎత్తున వైరం ఉంది. ఎక్కడ ఈ పార్కింగ్ విషయంలో కానీ, లేదంటే ఇటు చెత్త వేయడం విషయంలో కానీ, గార్బేజ్ సంబంధించిన విషయంలో కానీ వీళ్ళకు గత 50 సంవత్సరాలుగా వైరం ఉంది. అయితే ఇక్కడ ఈ తరుణ్కు సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి వీళ్ళ మేనకోడలు ఎవరైతే ఉన్నారో, చిన్న పాప, దాదాపు 9-10 సంవత్సరాలు ఉండేటువంటి పాప, ఈ హోలీ సందర్భంగా బెలూన్స్ ఉంటాయి కదా, కలర్తో కూడిన బెలూన్స్ని ఆడుకుంటూ పొరపాటున ఈ ఇంటి మీద పడ్డది. ఈ ఇంటి మీద పడ్డ సమయంలో ఆ ఇంటి కింద ఒక లేడీ బూర్కా వేసుకొని ఉందట. సో ఆ లేడీ మీద ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళి, వీళ్ళ తల్లితో సహా కొంతమంది వెళ్ళి ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు కొంత సారీ క్షమాపణ చెప్పినటువంటి విషయం కూడా ఉంది. సో క్షమాపణ చెప్పిన తర్వాత కూడా వీళ్ళు అక్కడ సాటిస్ఫై కాలేదు. ఎందుకు అంటే గత 50 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరి మధ్యలో వైరం ఉన్నది. సో రకరకాల కారణాల వల్ల. సో దీన్ని ఎట్లయినా సరే వీళ్ళ మీద పగ తీసుకోవాలని చెప్పేసి ఈ ముస్లిం కుటుంబం వెళ్ళి వీళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో ఆ దాడి చేసేటువంటి క్రమంలో ఏం జరిగింది ఒకసారి చూద్దాం. దాడి చేసే క్రమంలో వాళ్ళు డోర్లు పెట్టుకోవడం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ అంతా. కానీ ఆ సమయంలో తరుణ్ అనేటువంటి వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో, ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయనే హోలీ ఆడడానికి బయటకు వెళ్ళి వస్తున్నటువంటి తరుణంలో కాపు కాసినటువంటి ఈ యొక్క ముస్లిం కుటుంబం ఎవరి మీద, ఈ తరుణ్ మీద పెద్ద ఎత్తున రాళ్ళు, కర్రలు, లేకపోతే ఇనుప రాడ్లతోటి వారి మీద దాడి చేసినటువంటి విషయాలు చూస్తాను. సో దానిలో భాగంగా తరుణ్ చనిపోవడం జరిగింది. సో ఇది పరిస్థితి. రాళ్లతోటి రకరకాల కారణాలతోటి మొత్తానికి చనిపోయిన విషయం చూస్తాను. సో దీని తర్వాత సో ఇక్కడ తరుణ్ చనిపోవడం జరిగింది. తరుణ్ చనిపోయిన తర్వాత ఇది కంప్లీట్గా ఆ తరుణ్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఆ కుటుంబ సభ్యులు కానీ, మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎవరైతే ముస్లిం కుటుంబం ఉందో వాళ్ళపైన పెద్ద ఎత్తున దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా వాళ్ళ ఇంటిని కూల్చడం కూడా ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలో మరి అందులో కొంతమందిని అరెస్ట్ చేసినట్టుగా ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీస్ వర్గాలు కూడా తెలుపుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఢిల్లీ సర్కార్ ఏం చేసింది, ఇక్కడ డిమాలిషన్ ఎవరిది పక్కన ఉన్నటువంటి ముస్లిం కుటుంబం సంబంధించినటువంటి డిమాలిషన్ మొత్తం కూడా చేయడం జరిగింది. ఎందుకు, నిబంధనలు అతిక్రమించి కట్టిరని చెప్పేసి. సో ఇక్కడ ఈ యొక్క డిమాలిషన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమందిని అరెస్ట్ కూడా చేసింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి దాదాపు 8 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటి వరకు. దానిలో 2 మైనర్లు ఉన్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే జస్టిస్ ఫర్ తరుణ్ అనేటువంటి ఒక #, పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. సో దానిలో భాగంగా పెద్ద ఎత్తున ఇది ఒక కమ్యూనల్ గొడవలాగా జరుగుతుంది. అంటే ఒక హిందూ కుటుంబం పైన ముస్లిం కుటుంబం దాడి చేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీని వెనకాల ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏంది, బీజేపీ ప్రభుత్వం. కేంద్రంలో ప్రభుత్వం ఏంది, బీజేపీ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఈ బుల్డోజర్లతోటి ఇల్లు కూల్చేసారు. ఎందుకు కూల్చేసారు, నిబంధనలు సరిగ్గా లేవని కూల్చేసారు. కానీ ఈ యొక్క ఇల్లు కాదు, అక్కడ ఉన్నటువంటి వందలాది ఇల్లు కూడా నిబంధనలు అతిక్రమించి కట్టారు. మరి ఆ వందలాది ఇళ్లను బుల్డోజర్తో కూలుస్తారా, కూల్చరు. కేవలం ఎందుకు కూల్చినారు ఇక్కడ అంటే, ఇక్కడ పెద్ద ఎత్తున హిందూ ముస్లిం యొక్క కమ్యూనల్ పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి హిందువులను శాంతింపజేయడానికి బీజేపీ ప్రభుత్వం ఇట్లా కూల్చడం జరిగింది.
సో నేనేమంటా ఉన్నాను, ఇట్లా కూల్చి హిందువులను మభ్యపెట్టడం ఎందుకు? ఇప్పుడు హిందువులకు ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ బీజేపీ అని పెద్ద ఎత్తున ప్రాపగండా ఉంది. అదేవిధంగా ఇటు కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో బీజేపీ ఉంది. సరే ఆమ్ ఆద్మీ పార్టీ ఉందంటే వీళ్ళు సరిగా చేయలేదు, హిందువుల యొక్క మెప్పు కోసం చేసిందని చెప్పి అనుకోవచ్చు. కానీ హిందువుల యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉంది కదా. మరి ఢిల్లీలో ఉన్నప్పుడు హిందువులను మభ్యపెట్టడానికి కూల్చడం దేనికి? ఏం చేయాలి అక్కడ? ఇప్పుడు ప్రజలందరూ ఏం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అంటారు. మరి ప్రభుత్వం ఏంది? బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి ఎన్కౌంటర్ చేయొచ్చు కదా, ఎందుకు లేకపోతున్నారు? అంటే అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏమైనా ముస్లింస్ల కోసం అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏమైనా చేస్తుందా బీజేపీ? మరి వాళ్ళని ఏదో విధంగా సరైనటువంటి న్యాయం చేయాలి కదా. ఎవరికి? తరుణ్ కుటుంబానికి న్యాయం చేయాలంటే ఏంటి? వీళ్ళని కూడా అది చేయాలి కదా, ఎందుకు చేయలేకపోతున్నది? అంటే ఎందుకు బీజేపీ ఎవరి కోసం పనిచేస్తుంది? బీజేపీ హిందువుల పార్టీ అని చెప్తూ ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నిరసన తెలియజేస్తూ ఉంటే ఎందుకు బీజేపీ ప్రభుత్వం వెనకటి చేస్తూ ఉంది? ఎందుకు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉంది ముస్లింస్ల పట్ల? అంటే ఉన్న బీజేపీ ప్రభుత్వమే కదా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. మరి అలాంటప్పుడు జస్టిస్ చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నాడు బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం? ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తుంది బీజేపీ ప్రభుత్వం? సో మేము చాలా పక్కాగా డిమాండ్ చేస్తున్నాం, జస్టిస్, తరుణ్కి జస్టిస్ జరగాలి. 100కు 100% ఈ యొక్క కుటుంబం ఎవరినైతే ఉందో కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సో ఇంత పెద్ద ఎత్తున నిరసన చేసినప్పుడు ఇప్పుడు హిందువులే ఎవరైతే ఓట్లేసారో, మీరు బీజేపీ ప్రభుత్వానికి ఓట్లేసారు, అందరూ హిందువులందరం కూడా బీజేపీ ప్రభుత్వానికి ఓట్లేసారు అనుకుందాం. మరి హిందువులందరూ డిమాండ్ చేస్తుంది ఏంది? వాళ్ళపై చర్యలు తీసుకోమని చెప్పేసి. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు బీజేపీ ప్రభుత్వం? ఎవరి వైఫల్యం ఇది? బీజేపీ వైఫల్యం కదా. సో అంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే హిందువుల పట్ల ఇంత దారుణంగా ఉంది, మిగతా స్టేట్స్లో ఎట్లుంటుంది? అంటే ఒకసారి ఆలోచించుకోండి. అంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది, బరాబర్ ఉంటుంది. మరి ఆ చట్టపరమైన సమయం తీసుకుంటారా? అసలు ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఇది కమ్యూనల్ అని ఎందుకు చెప్పలేకపోతుంది? ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి విభాగంలో భాగస్వామ్యమైనటువంటి హోమ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు ఇది హిందువుల పైన ఒక ముస్లిం కుటుంబం చేసినటువంటి హత్య అని ఎందుకు చెప్పలేకపోతుంది? ఎందుకు భయపడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం? ముస్లింలకు భయపడుతుందా? మైనార్టీలకు భయపడుతుందా? దేనికోసం భయపడుతుంది చెప్పాలి కదా స్పష్టంగా. ఎందుకు చెప్పలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం? సో ఇవన్నీ ఉన్నాయి, చాలా చాలా అవైతే ఉన్నాయి. సో దీనిలో భాగంగా నేను ఒకటే అడుగుతాను, తరుణ్కి జస్టిస్ జరగాల్సిందే. దానికి సంబంధించి చర్యలు వేగవంతం చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. సార్ మనం ఎంత మొత్తుకున్నా జస్టిస్ ఫర్ తరుణ్ అని చెప్పేసి మనం ఎంత మొత్తుకున్నా కానీ చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఎవరిది ఢిల్లీలో ప్రభుత్వం? బీజేపీది. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా బీజేపీ ప్రభుత్వ ఆదేశానుసారం పనిచేస్తూ ఉంటాయి. సో మరి ఇప్పుడు అక్కడ కేవలం బుల్డోజర్లతోటి ఇల్లు కూల్చేసి హిందువులను శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకు చేయాలి అట్లా? వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అది చేయాలి కదా. సో ఇంత పెద్ద ఎత్తున రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి గొడవ కాస్త ఇది కమ్యూనల్ వైలెన్స్ అయిపోయింది. అక్కడ పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు కానీ ఆర్ఎస్ఎస్ లాంటి ఇన్వాల్వ్ అయ్యి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి రోడ్ల మీదకి రావడం జరిగింది. సో పెద్ద ఎత్తున ఈ ఆర్ఎస్ఎస్ సంస్థలు కానీ విహెచ్పి సంస్థలు కానీ పెద్ద ఎత్తున దాని కమ్యూనల్ గొడవలాగా మొత్తానికైతే సాధించడంలో సక్సెస్ అయ్యారు. సో వాస్తవంగా హిందూ కుటుంబం పైన ముస్లిం కుటుంబం దాడి జరిగింది. సో దానిలో తరుణ్ అనేటువంటి ఒక వ్యక్తి 26 ఏళ్ళటువంటి యువకుడు చనిపోవడం జరిగింది. దానిలో భాగంగా తల్లిదండ్రులు కూడా చాలా పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే మాకున్నటువంటి ఒకే ఒక కొడుకు, ఆయన డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాడు, రేపో మాపో జాబ్ వస్తుంది, మా కుటుంబాన్ని పోషిస్తుందని చెప్పేసి వాళ్ళు ఆశతో ఉన్నారు. ఆ యొక్క ఆశను చంపేసిరు కదా. మరి చంపేసినప్పుడు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి కదా బీజేపీ ప్రభుత్వం. ఎందుకు న్యాయం చేయలేకపోతుంది? ఎందుకు ఆ చర్యలు వేగవంతం చేయడం లేదు? కేవలం ఏదో బుల్డోజర్లతోటి ఇల్లును ఆ డిమాలిషన్ చేసి మొత్తానికైతే మొత్తం హిందువులందరూ కూడా ఇగో చూసినావా, ఇగో ఇట్లా చేయడం వల్ల మా హిందువుని ఒకరు చంపడం వల్ల మేము వాళ్ళు ఇల్లు కూల్చేసామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు ఇల్లు కూల్చేయడం ఎందుకు? చేస్తే సీరియస్ చర్యలు తీసుకోవాలి కదా ఆ కుటుంబం మీద. ఎందుకు తీసుకోలేకపోతున్నారు? 8 మంది అదుపులో మీ అదుపులో ఉన్నారు కదా, తీసుకోండి చర్యలు. ఎందుకు తీసుకోలేకపోతున్నది? అంటే చూడండి బీజేపీ ప్రభుత్వం కూడా ఏ విధంగా అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుందో ఒకసారి గమనించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. హిందువులను ప్రతిసారి కూడా మోసం చేసేది బీజేపీ కదా, అదే జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా. సో ఇది పరిస్థితి మిత్రులారా. ఖచ్చితంగా తరుణ్ ఆత్మకి శాంతి కలగాలి, ఆ తరుణ్ కుటుంబానికి
న్యాయం జరగాలి, వేగవంతమైనటువంటి న్యాయం జరగాలని చెప్పేసి కూడా ఈరోజు ఒక హిందూగా నేనైతే బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తూ ఉంది కాబట్టి దయచేసి మీరు ఎవరి కోసమో ఆ మైనార్టీల కోసం పనిచేయడం కాకుండా హిందువుల కోసం పనిచేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతాను.